మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారం 27 నక్షత్రాలు ఉంటాయి. ఒక్కో నక్షత్రానికి ఒక్కొక్క దేవత, ఒక్కో అధిదేవత ఉంటారు. వారికి సంబంధించిన వృక్షం కూడా ఉంటుంది. ఆ వృక్షాన్ని మనం పూజించడం వల్ల, అంటే మన జన్మ నక్షత్రం ప్రకారం మనకు ఎలాంటి వృక్షం అయితే వస్తుందో ఆ వృక్షాన్ని మనం నిత్యం పూజించినట్లయితే వాటి ద్వారా మనం శుభాలు పొందవచ్చు. అయితే మనకు గల నక్షత్రాన్ని బట్టి ఏ వృక్షం వస్తుందో మనం తెలుసుకుంటే మనం ఆ దేవుణ్ణి పూజించవచ్చు, ఆ వృక్షాన్ని కూడా కొలవవచ్చు. ముందుగా మనం అశ్విని నక్షత్రాన్ని పరిశీలిద్దాం. అశ్విని నక్షత్రానికి సంబంధించి వృక్షం జీడి మామిడి లేదా విషముష్టి చెట్టు. ఈ చెట్లలో ఏదైనా ఒక చెట్టును ఎంపిక చేసుకొని పెంచడం ద్వారా జననేంద్రియ సమస్యలు మరియు చర్మ సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చును. ఈ చెట్లను పెంచి పూజించడం వలన సంతానాభివృద్ధి కూడా కలుగుతుంది. రెండవ నక్షత్రం భరణి నక్షత్రం. ఈ నక్షత్రానికి సంబంధించిన చెట్టు ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టును పెంచడం వల్ల జీర్ణ వ్యవస్థ మరియు ఉదర సంబంధిత వ్యాధులు మరియు పైల్స్, పైత్యం వంటి బాధల నుంచి ఉపశమనం పొందవచ్చును. ఉసిరి చెట్టును పూజించడం ద్వారా వృత్తిపరంగా ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మూడవ నక్షత్రం కృతికా నక్షత్రం. ఈ నక్షత్రానికి సంబంధించిన చెట్టు మేడి చెట్టు మరియు అత్తి చెట్టు అని కూడా అంటారు. ఈ చెట్టును పూజించడం ద్వారా గుండె సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది మరియు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. అలాగే చక్కటి వాక్చాతుర్యం కూడా కలుగుతుంది. ఏదైనా పని చేయాలని సంకల్పిస్తే ఎలాంటి విమర్శలనైనా తట్టుకొని నిలబడగలిగే శక్తి కలుగుతుంది. నాలుగవ నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ నక్షత్రానికి సంబంధించి నేరేడు చెట్టు. ఈ చెట్టును పూజించడం వల్ల చక్కెర వ్యాధి మరియు నేత్ర సంబంధించిన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే చక్కటి ఆకర్షణీయమైన రూపం మీ సొంతం అవుతుంది. సత్ప్రవర్తన వంటి లక్షణాలు కూడా కలుగుతాయి. వ్యవసాయానికి, వృత్తి ఉద్యోగాలకు ఎంతగానో తోడ్పడుతుంది. ఎదుగుదల చాలా బాగుంటుంది. ఐదవ నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ నక్షత్రానికి సంబంధించిన చెట్టు నేరేడు చెట్టు. ఈ చెట్టును పూజించడం ద్వారా గొంతు సమస్యలు మరియు స్వరపేటిక, థైరాయిడ్ మరియు అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా బుధవారం పూజించడం వలన ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఆరవ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ నక్షత్రానికి సంబంధించిన చెట్టు చింత చెట్టు. చింత చెట్టును పూజించడం ద్వారా గొంతు, స్వరపేటిక సంబంధించిన వ్యాధుల నుంచి బయటపడగలుగుతారు. అంతేకాదు ఈ నక్షత్రం వారికి విష జంతువుల నుంచి సమస్యలు కలవు. చింత చెట్టును పూజించడం ద్వారా అలాంటి దోషాలు తొలగిపోతాయి. వీరి మనసును అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు చేకూర్చుతారు. ఏడవ నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ నక్షత్రానికి సంబంధించిన చెట్టు గన్నేరు చెట్టు. ఈ గన్నేరు చెట్టును పూజించడం ద్వారా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, క్షయ, ఉబ్బసం మరియు శ్వాసకోశ సంబంధించిన వ్యాధుల నుంచి బయటపడగలుగుతారు. రొమ్ము క్యాన్సర్ వంటి రోగాల నుంచి కూడా బయటపడగలుగుతారు. గన్నేరు చెట్టును పూజించడం ద్వారా ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ధనానికి లోటు ఉండదు. ఎనిమిదవ నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రానికి సంబంధించిన చెట్టు రావి చెట్టు. ఈ రావి చెట్టును పూజించడం ద్వారా నరాలకు సంబంధించిన వ్యాధుల నుంచి బయటపడగలుగుతారు. శత్రువుల వలన వచ్చే సమస్యల నుంచి ఉపశమనం పొందగలుగుతారు. రోగ రుణబాధల విముక్తి లభిస్తుంది మరియు సంతానపరమైన సమస్యలు కూడా తగ్గిపోతాయి. తొమ్మిదవ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన చెట్టు సంపంగి చెట్టు. ఈ సంపంగి చెట్టును పూజించడం ద్వారా తెల్ల మచ్చలు, కుష్టు వ్యాధి మరియు చర్మ సంబంధించిన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లో చాకచక్యంగా బయటపడే సామర్థ్యం కలుగుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. జీవితం సంతోషంగా గడపగలుగుతారు. 10వ నక్షత్రం మకా నక్షత్రం. ఈ మకా నక్షత్రానికి గల చెట్టు మర్రి చెట్టు. మనం మర్రి చెట్టును పూజించడం ద్వారా ఎముకలకు సంబంధించిన వ్యాధులు మరియు కీళ్లవాతము, మోకాళ్ల పట్లు లాంటి బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. మర్రి చెట్టును పూజించడం ద్వారా దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమంలో విజయం చేకూరుతుంది. సంతానపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఓకేనండి, మరొక వీడియోలో మరిన్ని నక్షత్రాల గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.